మీరు మీ బిజినెస్ కి యాడ్స్ రన్ చేస్తున్నారు, క్లిక్స్ వస్తున్నాయి, కానీ కస్టమర్ అనేది మిస్ అవుతున్నాడు. మీరు ఒక్క పీపీసీ యాడ్ పెట్టేసి నా కస్టమర్ వస్తారనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. యాక్చువల్లీ బిజినెస్ కి సేల్స్ కి మధ్య 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ మీరు మిస్ అయితే కస్టమర్ మిస్ అయినట్టే. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం, పీపీసీ ఫుల్ ఫనల్ స్ట్రాటజీ గురించి. ఇందులో మీకు బ్రాండ్ అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ అండ్ కన్వర్షన్, ఈ 3 ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ గా నేర్చుకుందాం. అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ అని చెప్పాను కదా, ఈ 3 పర్ఫెక్ట్ గా వర్క్ అవుతేనే మనకి సేల్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవేర్నెస్ అంటే మన కస్టమర్స్ కి, మన టార్గెట్ ఆడియన్స్ కి మన బ్రాండ్ గురించి, మన గురించి తెలియాలి. మనం ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, మనం ఏ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం అనేది వాళ్ళకి తెలియాలి. ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న యాడ్స్ రన్ చేసి మనం వాళ్ళకి కనిపించాలన్నమాట. అప్పుడే వాళ్ళకి మనం ఉన్నాము అనేది తెలుస్తుంది. ఇది బ్రాండ్ అవేర్నెస్. సెకండ్, కన్సిడరేషన్ స్టేజ్. ఈ కన్సిడరేషన్ స్టేజ్ లో మన ప్రొడక్ట్ గురించి కానీ, మన సర్వీసెస్ గురించి కానీ ఆన్లైన్ లో వెతుకుతారు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ లో, లైక్ వేరే వాళ్ళ ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి డిఫరెంట్ ఏంటి, వాళ్ళ దగ్గర ఎలా కాస్ట్ ఉంది, మన దగ్గర ఎలా కాస్ట్ ఉంది, ఫ్యూచర్స్ ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసెస్ అనమాట. దీన్ని కన్సిడరేషన్ స్టేజ్ అని అంటారు. థర్డ్, కన్వర్షన్ స్టేజ్ అనమాట. ఇందులో మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇంకా కస్టమర్ కొనేస్తాడు. ఇది మొత్తం కంప్లీట్ గా కస్టమర్ జర్నీ అని అంటారు. కస్టమర్ ఒక ప్రోడక్ట్ వెతికే కాడ నుంచి కొనే వరకు వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఇది మీ బిజినెసెస్ కి అప్లై చేస్తే మీ సేల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేసి లైక్ చేయండి. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నీడ్ ఉంటే మీరు జోరో డిజిటల్ కి కన్సల్ట్ అవ్వచ్చు.